ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ నెంబర్ 5కు చేరింది. పార్టీకి పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. మండలి చైర్మన్ మోషేను రాజును కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆయన పదవీ కాలం 2029 వరకు ఉంది. వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి ఇప్పటికే కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళం రాజీనామాలు చేశారు. కానీ వాళ్ల రాజీనామాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మర్రి రాజశేఖర్ రాజీనామాతో మొత్తం ఎమ్మెల్సీల రాజీనామాలు 5కు చేరాయి. ఈ సంఖ్య 10 దాటవచ్చని వదంతులు వినిపిస్తున్నాయి. రాజీనామా చేసిన ఈ 5గురు ప్రస్తుతం టీడీపీతో టచ్లో ఉన్నారు. జయమంగళం వెంకటరమణ పదవిని జనసేన నేత బాలినేనికి ఇవ్వాలని కూడా డిసైడ్ అయిపోయింది. కానీ మోషన్ రాజు ఈ రాజీనామాలు ఆమోదించకపోవడంతో అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో అధికార పార్టీ ఉందని సమాచారం. ప్రస్తుతం మండలి సభ్యులు 58 మంది. అవిశ్వాస తీర్మానం పెడితే కావలసిన నెంబర్ 30. ఒకవేళ ఈ 5గురు రాజీనామాలు ఆమోదిస్తే 53 మందితోనే అవిశ్వాసం పెట్టాలి. అప్పుడు కూటమి నెగ్గాలి అంటే 28 మంది అవసరం. అందుకే రాజీనామాల ఆమోదాన్ని ఎంత వీలైతే అన్ని రోజులు పెండింగ్లో ఉంచడానికి మండలి చైర్మన్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. రాజీనామాలకు ఆమోదం తెలుపుతూ పోతే టీడీపీ బలం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో పెండింగ్లో పెట్టారు మండలి చైర్మన్. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలంటేనే ఓ రేంజ్లో వాడివేడిగా చర్చలు ఉంటాయి. కానీ ఏపీ శాసనసభలో ప్రతిపక్ష వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 11 మంది కూడా సభకు రావడం మానేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని డిమాండ్ చేస్తున్నారు. ఇక శాసనసభలో ఉన్నదంతా కూటమి సభ్యులే. దీంతో అసెంబ్లీలో వాడివేడి చర్చలు లేకుండా పోయాయి. కానీ శాసనమండలి మాత్రం ప్రతిపక్షంలో వైసీపీ ఉండడంతో రక్తి కట్టింది. బడ్జెట్ చర్చల్లో వైసీపీ డామినేషన్ ఎక్కువగా కనపడింది. అందుకే మండలిలో వైసీపీ బలం తగ్గించి చాటాలని ఆలోచనలో టీడీపీ ఉంది. శాసనమండలి బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు. అందులో 20 మంది ఎమ్మెల్యే కోటాలో, మరో 20 మంది స్థానిక సంస్థల కోటాలో ఎన్నికవుతారు. 5గురు టీచర్లు, 5గురు గ్రాడ్యుయేట్ కోటాలో ఉంటారు. మిగిలిన 8 మందిని గవర్నర్ నామినేట్ చేస్తారు. ఒకవేళ శాసన మండలిలో మండలి చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే సగం మంది సభ్యుల కన్నా ఒకటి ఎక్కువ ఉండాలి. అంటే 58లో సగం 29 దీనికి ఒకటి అదనంగా ఉండాలి. 30 మంది సభ్యులు ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మండలి బలాబలాలు చూస్తే వైసీపీకి 43 ఉన్నాయి. వీరిలో 5గురు రాజీనామా చేశారు. ఇంకా ఆమోదం పొందలేదు. 36 మంది వైసీపీ సభ్యులకు 3 టీచర్ ఎమ్మెల్సీల మద్దతు ఉంది. దీంతో రాజీనామా చేసిన 5గురిని మినహాయిస్తే వైసీపీకి 38 మంది ఉంటారు. ఇక కూటమిలో టీడీపీకి 10, జనసేనకు 2 ఉన్నాయి. అప్పుడు వైసీపీకి రాజీనామా చేసిన 5గురితో కలిసి 43. టీడీపీకి 10, జనసేన 2, బీజేపీ 1, 2 ఇండిపెండెంట్లు ఉంటారు. ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం పెట్టినా నెగ్గే పరిస్థితి వైసీపీకి ఉంది. కానీ కూటమి విషయంలో కూడా ఈ బలాబలాలకు సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసిన 5గురు కూటమి వైపు వస్తే కూటమి బలం 20 అవుతుంది. ఇంకో 10 మంది అవసరం ఉంటుంది. ఒకవేళ 5గురు ఎమ్మెల్సీ సభ్యుల రాజీనామా ఆమోదం పొందితే 53 సభ్యులతోనే మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలి. అప్పుడు 26 మంది అవసరం అవుతారు. ఎటు చూసినా ఒక 10 మంది సభ్యులు కూటమికి అవసరం. ఇప్పటికే మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం టీడీపీతో టచ్లో ఉన్నారు. మరికొందరు ఎమ్మెల్సీలు కూడా టీడీపీతో చర్చల్లో ఉన్నట్లు సమాచారం. మరి ఇలాంటి పరిస్థితిలో కూటమి మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెడుతుందా అని చర్చ జరుగుతోంది. దీంతో ఓటు మండలి చైర్మన్ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కనుక అనవసర ఇబ్బందులు వస్తాయనే ఆలోచన కూడా కూటమిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి మండలి ఇలా మాటలతో మండుతుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.